ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో 4వ అవతారం నృసింహ అవతారం. ఈ నృసింహ జయంతిని ఎందుకు జరుపుకోవాలి? నృసింహ జయంతి రోజు ఎటువంటి నియమాలను పాటించితే మంచిది? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఉగ్రం వీరం మహావీరం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. నృసింహ సరస్వత్యై నమో నమః. నారసింహ జయంతి అని అంటే గనక వైశాఖ మాసంలో ఎంతోమంది జన్మించినటువంటి తిథులు వైశాఖ మాసంలోనే ఉన్నాయి. అంటే సాక్షాత్తు పరశురాముడు జన్మించినటువంటి తిథి వైశాఖ మాసంలోనే అక్షయ తృతీయ రోజున వస్తుంది. అలాగే మనకు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల జయంతి కూడా వైశాఖ మాసంలోనే రావడం జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు నృసింహ జయంతి కూడా వైశాఖ మాసంలోనే రావడం జరుగుతుంది. అలాగే నారద జయంతి కూడా వైశాఖ మాసంలోనే రావడం జరుగుతుంది. ఇలా ఎంతోమంది మహానుభావులు దైవాంశ సంభూతులు జన్మించినటువంటి రోజు వైశాఖ మాసం. అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించినటువంటి వాడే నరసింహస్వామి. నరసింహుడు అంటే అర్థం ఏంటంటే సగం మానవ రూపకంగా సగము సింహరూపకంగా ఉన్నటువంటి, అంటే నారసింహ అంటే నరుడు సింహరూపము, ఈ రెండూ కలిపితే నారసింహస్వామి యొక్క అవతారము. ఆయనను చూడడానికి ఎంత భయంకరంగా ఉంటాడు అనేటటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే కొంతమంది చూడగానే ఆ ఉగ్రస్వరూపాన్ని చూస్తే చాలామంది భయపడతారు. అంత ఉగ్రస్వరూపంలో ఉన్నటువంటి స్వామివారు కూడా స్వామి నువ్వు ఉన్నావు అని నమ్మితే భక్తులను వెంటనే కరుణించేటటువంటి వాడు నారసింహస్వామి. నారసింహస్వామిని ఆరాధించడము, నారసింహస్వామి వారి యొక్క ఉపాసన చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి రుణ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు నారసింహస్వామి వారి యొక్క ఉపాసన వల్ల కలుగుతాయి. అలాగే నారసింహస్వామిని ఆరాధించడం వల్ల శత్రు బాధలు తొలగుతాయి. అలాగే మనకు అపమృత్యు దోషాలు అని అంటాము. అంటే అపమృత్యు దోషాలు అంటే మన జీవితంలో అనుకోకుండా జరిగేటటువంటి ప్రాణ సంకటాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోవాలంటే నారసింహస్వామిని ఆరాధించడం పరమ పవిత్రంగా భావన చేసుకుంటాము. అంటే ఇందులో ఎన్నో రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి. మనిషి జీవితంలో ఉపయోగపడేటటువంటి డబ్బు కావాలన్నా నారసింహస్వామిని ఆరాధించుకోవచ్చు. మన జీవితంలో అనుక్షణం ప్రాణం కోసం కొట్టుమిట్లాడతాము. అలాంటి ప్రాణ భయం పోవాలన్నా, లేదా మనము ఉదాహరణకు చూడండి, మనం ఎక్కడికైనా కారులో కానీ బైక్ మీద ఎక్కడైనా ప్రయాణం చేస్తున్నాము, అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుంది అన్నటువంటి సమయంలో మనకు ఆ ప్రమాదం తప్పిపోవాలంటే నారసింహస్వామి వారి యొక్క ఉపాసన చేయడం ద్వారా అలాంటి అపమృత్యు దోషాలు, అంటే అపమృత్యు అంటే ఏంటి, అనుకోనటువంటి ఆపదలు అంటేనే అపమృత్యు దోషాలు అని అంటాము. అలాంటి అపమృత్యు దోషాలు పోవాలన్నా ఆ స్వామి వారిని ఆరాధన చేసుకోవాలి. ఆరాధన చేసుకోవడానికి మరి మంచి ముహూర్తం కావాలి, మంచి బలం కావాలి, ఏదైనా ఒక మంచి పర్టికులర్ డే కావాలి. అంటే ఈ వైశాఖ మాసంలో ఈ నృసింహ జయంతి స్వామివారు అవతరించినటువంటి రోజు. స్తంభం నుంచి చీలుచుకొని వచ్చి హిరణ్యకశిపుడు అనేటటువంటి రాక్షసుని సంహరించినటువంటి రోజు కాబట్టి ఇది నారసింహ జయంతిగా ప్రసిద్ధి చెందినటువంటి రోజు. ఈ నారసింహ జయంతికి మరి ఏం చేయాలి అని అంటే గనక చక్కగా బ్రాహ్మణి పిలిచి మామిడి పళ్ళు ఉంటాయిగా ఫలదానం చెయ్యాలి అని శాస్త్రము. ఎవరైతే ఏ బ్రాహ్మణైతే నారసింహ జయంతి రోజున ఉదకుంభదానము ఫలదానము ఈ రెండూ చేస్తారో వాళ్లకు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనేటటువంటి దాఖలాలు పురాణంలో చెప్పడం జరిగింది. ఎందుకంటే వైశాఖ మాసంలో, అంటే ఈ యొక్క మాసము ఈ నృసింహ జయంతి దేనికి ప్రసిద్ధి అంటే చెడు పైన మంచి విజయం సాధించినటువంటి రోజు. అలాగే లోక కళ్యాణం కొరకు లోకకంటకుడైనటువంటి ఒక రాక్షసుని సంహరించినటువంటి రోజు. భక్తి అనేటటువంటిది ఏదైతే ప్రధానం, అంటే భక్త ప్రహ్లాదుడు భక్తికి పరాకాష్ట అని చెప్పడం జరిగింది. అందుకే భక్త ప్రహ్లాదుడి యొక్క భక్తికి నిదర్శనంగా ఈ నృసింహ జయంతిని కూడా జరుపుకున్నాం. అంటే భక్తితో విశ్వాసంతో నమ్మకంతో భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఎవరైతే విశ్వసించి ఈ నారసింహ జయంతిని చాలా చక్కగా ఆరాధన చేసుకుంటారో వాళ్లకు ఈ ఇహపర లోకంలో ఎప్పుడు కూడా సౌఖ్యములే ఉంటాయి, అంటే సుఖములే ఉంటాయి, కష్టము అనేటటువంటిది రాకుండా ఉంటుంది. అందుకే ఈ నారసింహ జయంతి అనేటటువంటిది నృసింహస్వామి వారి పేరు మీదుగా చాలామంది, అంటే ఆయన పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఇప్పుడు మన పుట్టినరోజే మనం ఎంతో వైభవంగా గ్రాండ్గా జరుపుకుంటాము. అందులోనూ స్వామి వారి యొక్క పుట్టినరోజు కాబట్టి ఆ నృసింహస్వామి వారి యొక్క నవనాయకుల క్షేత్రాలలో
స్వామివారి యొక్క వైభవం చాలా విశేషంగా జరుగుతుంది. ఈ ధర్మపురి క్షేత్రంలో 5 రోజులు విశేషంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు క్రతువులు 5 రోజులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ మన సింహాచల అప్పన్న కానివ్వండి, అలాగే ఈ యాదాద్రి నరసింహస్వామి కానివ్వండి, ఇలా నవనాయకుల నరసింహస్వామి క్షేత్రాల్లో విశేషంగా 5 రోజుల క్రతువులు జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ నృసింహ జయంతి రోజున చివరటువంటి రోజు స్వామివారి యొక్క డోలోత్సవం జరుగుతుంది, చక్కగా కళ్యాణం జరుగుతుంది. అలాగే చక్కగా స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడానికి వేలాది భక్తులు తరలి వచ్చేటటువంటి రోజుగా కూడా ఈ నృసింహ జయంతిని జరుపుకుంటారు. ఈ నృసింహ జయంతి రోజు మనిషి తన జీవితంలో ఏదైనా నెరవేరనటువంటి కోరిక ఏదైనా ఉంది అంటే నృసింహ జయంతి రోజున స్వామివారి యొక్క క్షేత్రం ఏదైనా సరే, అది చిన్నదా పెద్దదా లేదంటే అక్కడికి ఎవరు రారా అనే సంబంధం లేదు. నృసింహస్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళి ఆ రోజున అక్కడ జాగరణ చేయాలి, నిద్రపోకూడదు, జాగరణ చేయాలి. జాగరణ చేస్తే గనక ఆ స్వామివారు ఏదో ఒక అవతారంలో వచ్చి ఏదో ఒక రూపంలో వచ్చి అతన్ని కరుణిస్తాడు అని చెప్పేసి మనకు పురాణాలలో కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వకాలంలో కృతయుగంలో గనక చూసుకుంటే గనక స్వామివారి యొక్క అంటే ఆ నారసింహస్వామి వారి యొక్క అవతారం దాల్చిన తర్వాత ఒకానొక భక్తుడు ఒక క్షేత్రం అంటే తెలియకనే నారసింహస్వామి క్షేత్రంలో బాధపడుతూ కూర్చుంటే నారసింహస్వామి వారు అనేక అవతారాలు, స్వామివారికి ఒక అవతారం అని కాదు, ఒక బ్రాహ్మణి యొక్క వృద్ధ బ్రాహ్మణి యొక్క వేషంలో వచ్చి అతని కష్టాన్ని రూపుమాపాడని కూడా కొన్ని పురాణాలలో చెప్పడం జరిగింది. అంటే తెలియకుండానే మనం చేస్తే మన జన్మలో ఉన్నటువంటి పాపములన్నీ దూరం చేసినటువంటి స్వామివారు తెలిసి గనక మనం ఒక స్వామివారి యొక్క క్షేత్రాన్ని ఎంచుకొని అక్కడ జాగరణ చేస్తే మనకు ఉన్నటువంటి దారిద్రములు కానీ, కష్టములు కానీ, రోగ బాధలు కానీ, అపమృత్యు దోషములు కానీ అన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశము ఆ యొక్క క్షేత్రానికి అంటే ఆ క్షేత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి లక్ష్మీనారసింహస్వామి వారి యొక్క అవతారంలో భాగంగా ఆ రోజున స్వామివారిని ఆరాధిస్తే ఇన్ని కష్టములు దూరం అయిపోతాయని ఈ నారసింహ జయంతికి ఇంతటి ప్రాముఖ్యత రావడం జరిగిందమ్మా. నరసింహస్వామి క్షేత్రాలన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఆ స్వామి ఆలయాలన్నీ కూడా మనకి గుహల్లోనే కనిపిస్తాయి. ఎందుకని అంటే స్వామివారి యొక్క అవతారంలోనే ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామివారు నరుడు కాదు, ఇటు మనము ఒక జంతువు రూపకంగా కూడా కొలలేము, అంటే ఒక సింహ రూపకంగా కూడా కొలలేము. స్వామివారు హిరణ్యకశిపుని చంపిన తర్వాత స్వామివారు అనేక రకాలుగా ప్రయాణం చేస్తూనే ఉన్నారు, ఎక్కడ చెప్పినా ఆగలేదు. ఆయన ఉగ్రస్వరూపాన్ని దేవతలు కూడా తట్టుకోలేరు. అలాంటి సమయంలో స్వామివారు వెళ్తూ ఉండగా ఆ స్వామివారి యొక్క ఇప్పుడు సతీదేవి యొక్క అవయవాలు ఎక్కడైతే పడ్డాయో అక్కడ అష్టాదశ శక్తి పీఠాలు ఎలాగైతే వచ్చాయో స్వామివారు ఒక్కొక్క అడుగు వేస్తున్నప్పుడు ఆయన మీద నుంచి జాలువారినటువంటి ఒక్కొక్క వస్తువు నుండి ఒక్కొక్క అవతారం రూపుదిద్దుకుందట. అందుకే స్వామివారి యొక్క క్షేత్రాలు ఎక్కడ చూసినా కూడా ఉగ్ర స్వరూపంగా ఉంటాయి, కొన్ని శాంత స్వరూపంగా కూడా ఉంటాయి. ఆ గుహల్లో ఉన్నటువంటి రూపాలు స్వయంగా అంటే ఇటు ఒక వింతనైనటువంటి ఏదైనా జంతువుని చూస్తే మనుషులను చూసి అది భయపడి దాక్కుంటుంది, ఎలా దాక్కుంటుందో అది ఎవరు చూడనటువంటి ప్లేస్లో, అలాగే స్వామివారు కూడా కొన్ని గుహలలో కూర్చొని తపస్సు చేసుకుంటుండగా ఉన్నాడు కాబట్టి అది స్వయంగా వెలిసినటువంటి క్షేత్రంగాను లేదు ప్రతిష్ఠాపించినటువంటి క్షేత్రంగాను ప్రసిద్ధి చెందినటువంటి స్థానాలే ఇప్పుడు మనం ఎన్నో గుహలు చూస్తున్నాం. అంటే నారసింహస్వామి తన యొక్క అంశాలను తన యొక్క రూపములను అక్కడ ప్రతిష్ఠించినటువంటి క్షేత్రములే ఇప్పుడు మనకు లక్ష్మీ నారసింహస్వామి క్షేత్రాలు అయ్యాయి. అంటే స్వయంభూ ఆలయాలన్నీ కూడా స్వామివారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలయాలు. అంటే ఆయన అంశాలు కానివ్వండి, ఆయన యొక్క అంశ అనేటటువంటిది ఎలా ఉంటుంది అంటే ఆయన యొక్క అంతర్భాగంలో వెళ్ళినటువంటి ఏవైతే అంశాలు ఉంటాయో అవి అక్కడ ప్రతిష్ఠింపబడ్డాయి కాబట్టి అవి స్వయంగా వెలిసినటువంటి క్షేత్రాలు ఆ గుహలు. అంటే అప్పటి కాలంలో ఇలా దగ్గర ఇల్లు కానివ్వండి ఏం లేకుండా అన్ని గుహలే ఉండేటటువంటి గుహలు కానీ దగ్గర ఈ యొక్క అడవి ప్రదేశాలు కానివ్వండి లేదంటే కోనలు కానివ్వండి, అప్పట్లో కొండలు ఎక్కువగా ఉన్నాయి. అవి ఇప్పుడు మనకు గుహలుగా కనిపిస్తున్నాయి, కానీ అప్పట్లో గుహలు అనేటటువంటివి ఏమీ లేవు. ఇప్పుడు మనకు గుహలుగా మారిపోయాయి. ఇప్పుడు మనకు స్వామివారు చూడ్డానికి కానీ మనం దర్శించుకోవడానికి అవకాశంగా మారింది. కాబట్టి ఆ స్వామివారు గుహలలో ఉన్నటువంటి దాఖలాలు ఎందుకు అంటే మనుషులు స్వామివారిని దర్శించాలంటే కష్టపడితే కానీ మనం ఒక దివ్యమైనటువంటి క్షేత్రాన్ని దర్శించుకోలేము. కాబట్టి కష్టం పడితేనే స్వామివారిని దర్శించుకోవచ్చు. అందుకే గుహలలో ఉన్నాడు అంటే ఇప్పుడు గుహలు అని అంటున్నాం తప్ప అప్పట్లో అవన్నీ కూడా చాలా విచ్చలవిడిగానే ఉండేటటువంటి చాలా దూరంగా ఉండే ఇప్పుడు మనకు కొండలుగా మారిపోయాయి కాబట్టి మనం గుహలు అని పిలుచుకుంటాం. కానీ స్వామివారు ఉన్నప్పటి క్షేత్రంలో అలనాటి కాలంలో అవన్నీ కూడా ఎంతో విశాలంగా ఉండేటటువంటివి, అవి ఇప్పుడు గుహలుగా కొండలుగా మారిపోయాయి. అంతే తేడానమ్మా. గురుగారు, నృసింహ జయంతి విశిష్టతను తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.